నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంట క్రియేట్స్. ఈరోజు మన వీడియోలో మా ఇంట్లో జరిగిన కేదారేశ్వర వ్రతాన్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అందరూ చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక 2 days బిఫోర్ అనుకున్నామండి ఊరు నుండి అమ్మవారిని మా ఇంటికి తీసుకొని వచ్చి పూజ చేసుకుందామని. అందుకే ఒక 2 days నుండి పనులన్నీ త్వరగా పూర్తి చేసుకున్నాము. ముందు రోజు నైటే అన్నీ సిద్ధం చేసుకున్నాము. దర్వాజాలకు తోరణాలు కుచ్చడం, ఇల్లుని ఇలా డెకరేట్ చేసుకున్నాము సింపుల్గా. దివాళీకే చేశాను యాక్చువల్గా, అది అలాగే లైటింగ్తో ఉంచేసాను. చూసారు కదా, ఈ విధంగానైతే ఇల్లునంతా డెకరేట్ చేసుకున్నాను. ముందు రోజు అక్క వాళ్ళ పాప వచ్చి చాలా హెల్ప్ చేశారండి. వస్త్రం చేసింది, మా అక్క వాళ్ళ పాప పువ్వులు కుచ్చి డోర్లకు అన్నిటికీ కట్టేసింది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి కాబట్టి ముందు రోజు నైటే అన్ని పనులు పూర్తి చేసుకున్నాము. అమ్మవారిని తీసుకురావడానికి 4 కల్లా బయలుదేరాము. అంతలోపే దేవుడికి దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంట్లో నుండి బయలుదేరాము. అక్క వాళ్ళ పాపను తీసుకొని వెళ్ళాను. నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి దేనికైనా మా అక్క వాళ్ళ పాపనే తీసుకొని వెళ్తాను. అది కూడా అమ్మాయిలు లేరు అన్న లోటు లేకుండా అన్ని పనులు చేసి పెడుతుంది నాకు. ఈ విధంగానైతే ఊరికైతే బయలుదేరాము. మాది లచ్చపేట గ్రామం అనమాట, దుబ్బాక దగ్గరలో ఉంటుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత దేవుడి రూమ్లో అమ్మవారికి కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టి అమ్మవారిని రాగి చెంబులో పెట్టుకొని అయితే బయలుదేరామన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఊర్లో ప్రతి సంవత్సరం ఒక వారం రోజులు అలా వెళ్ళి పూజ చేసుకొని వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు అమ్మవారిని ఇక్కడికే తీసుకొని వద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. తెల్లారేసరికల్లా ఊరు నుండి అమ్మవారిని తీసుకొని అయితే వచ్చేసాము. ఎందుకంటే ఎవరు లేవకముందు అమ్మవారిని తీసుకొని రావాలి అన్నారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అలా వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అప్పుడే తెల్లారింది. అమ్మవారికి కొబ్బరికాయ గుమ్మడికాయలు కొట్టి ఇంట్లోకి అయితే ఆహ్వానించాము. అమ్మవారిని తీసుకొచ్చేంత వరకు చాలా భయం అనిపించింది, కానీ చాలా క్షేమంగా ఇంటికైతే చేరుకున్నాము. తర్వాత అమ్మవారిని దేవుడి రూమ్లో పెట్టి మిగతా వంటలు చేయాలి కదా. అమ్మవారికి ఏదైనా ఎంపకం అంటారనమాట, ఏది చేసినా 21 చేయాలి. అందుకని దేవుడి రూమ్లో అమ్మవారిని సత్యనారాయణ స్వామిని పెట్టాము. తర్వాత మిగతా పనుల కోసం కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. కిచెన్లో స్వస్తిక్ అలా రాసి వంట చేయడం నాకు అలవాటు అని చెప్పాను కదా, ఆ విధంగా స్వస్తిక్ రాసి బొట్లు పెట్టుకొని స్టవ్కి కూడా బొట్లు పెట్టి వంటనైతే స్టార్ట్ చేశాను. ఈ వ్రతానికి కొన్ని రకాల వంటలు అయితే కంపల్సరీగా చేయాలన్నమాట. అత్తమ్మ చెప్పిన కొద్దీ అక్క నేను కలిసి వంటలు అయితే త్వరగా పూర్తి చేశాము. పసుపన్నం, పరమాన్నం, తోటకూర పెసరపప్పు, వంకాయ, గుమ్మడికాయ, ఓనకాయ చారు, కాకరకాయ చారు, ఇలాంటి వంటలన్నీ చేయాలి. మళ్ళీ బూరెలు కూడా చేయాలండి, బెల్లం బూరెలు. ఇవన్నీ ఫాస్ట్గా చేసాము. మళ్ళీ ఈ వ్రతం తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా అదే రోజు చేసుకుంటాము అనమాట. దానికోసం సిరా ప్రసాదం, పొడి ప్రసాదం కూడా రెడీ చేసేసాము. ఎందుకంటే పంతులు వచ్చేలోపు ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటే మనం పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. వండిన వంటలన్నీ ఇలా బోనాలు నింపామన్నమాట. గుమ్మడికాయ, ఓనగాయ చారు, పసుపు అన్నం, పరమాన్నం అలా. మా సార్ ఇక్కడ పొప్పెడ వేస్తున్నారండి. ఇది కూడా 21 గళ్ళతో నింపాలన్నమాట. అక్కడ ఊర్లో అయితే గోడకు వేసేవాళ్ళము. అన్ని పనులు పూర్తయిన తర్వాత పోచమ్మ టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి నైవేద్యము కొబ్బరికాయలు కొట్టి వచ్చాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ పోచమ్మకు నైవేద్యం పెట్టాలని అంటారు కదా, అందుకని పోచమ్మ టెంపుల్కి అయితే మా ఆడపడుచులను తీసుకొని వెళ్ళాను. అమ్మవారు చూసారు కదా ఎంత కళగా ఉందో. అమ్మవారికి మా ఫ్రెండే రెడీ చేస్తుంది, అలా అంత బాగుంది కదా. తర్వాత దేవుడికి కొబ్బరికాయలు కొట్టి మంగళహారతి ఇచ్చి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి రూమ్లో ఈ విధంగా సెట్ చేశాను అనమాట. పందిరి వేయడానికి రాలేదండి, అందుకని సత్యనారాయణ స్వామి పీటలోనే అమ్మవారిని కూర్చుండబెడదామని డిసైడ్ అయ్యాము. మా పూజ ఎలా జరిగిందో చూసేయండి.
త్రిపాదస్యామృతం దివే త్రిపాదో ఉద్భవుదైతురుడం పాదో కూర్చోకుండా షార్ప్ ఉందాడా వెళ్ళండి సప్త సమిధ కృతా దేవాయ యజ్ఞం తన్వానా అబద్ధం పురుషం వశో తం యజ్ఞం పరిషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవా అదయంతా దేవా బృహస్పతే ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువో సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు షోడశ ఉపచార పూజ అంతర్గత కలశ మహా గణపతి పూజ అహం కారిష్యే. అక్షిత నీళ్ళతో సహా ప్లేట్లో వదిలేయండి, చిన్న ప్లేట్ ఉంది అక్కడ ఉద్దరతో నీళ్ళు ఆ ప్లేట్లో వదిలేయండి. అహం కారిష్యే ఆదో నిర్విఘ్న పరిసమాప్యత సిద్ధ్యర్థో కలశారాధనంచ కరిష్యేతి సంకల్ప్య. శుద్ధాలక స్నానం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, శర్వాయ నమః. అనుగ్రహించమని అందరూ ఈ వ్రతము ఆచరించుచుండగా చెప్పగా తదాస్తు అని శివుడు దేవతలతో అదృశ్యమయ్యను. మరి కొంతకాలంలో మహాశివ భక్తుడైనటువంటి చిత్రాంగదుడను ఒక గంధర్వుడు నందికేశ్వరుని వలన ఈ వ్రతము తెలుసుకొని ఆచరించి భూలోకంలో జనులకు ఈ వ్రతము ఉపదేశించి ఆచరించవలని చెప్పినాడు. అప్పుడు ఉజ్జయిని నగరంలోకి చేరి వజ్రదంతుడను ఒక రాజును ఈ వ్రతము విధానం ఉపదేశించను. ఆ రాజు ఈ వ్రతము కల్పోక్త ప్రకారముగా ఆచరించి సార్వభౌముడైనాడు. అటు తర్వాత కొంతకాలంలో ఆ నగరంలో ఉన్న వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇద్దరు కుమార్తెలు కలిగినారు. వారిద్దరు తండ్రి దగ్గరకు వెళ్ళి, ఓ తండ్రి, మాకు కేదారేశ్వర వ్రత విధానము చెప్పుమని అడిగినారు. అప్పుడు వైశ్యుడు, అమ్మా, నేను మిక్కిలి దరిద్రుడను, పూజా సామాగ్రి కూడా కొనుటకు నాది సమర్పయామి. మౌనీవే అఖిల జగాలకు మౌనీవే నీ చరణములే నమ్మితి నమ్మా శరణము కోరితి అమ్మా భవాని జనని శివకామిని జయ రూపిణి. ఈ విధంగా కేదారేశ్వర వ్రతం మా ఇంట్లో జరిగిందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అయ్యగారు అయితే చాలా బాగా చేశారు. మీకు ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ పూజ గురించి మీలో ఎంతమందికి తెలుసు? మా తెలంగాణలో అయితే చాలామంది ఈ వ్రతాన్ని చేసుకుంటారండి. దివాళీ తర్వాత నుండి కార్తీక పౌర్ణమి లోపు ఎప్పుడైనా ఈ పూజ చేసుకోవచ్చు అనమాట. మేమేమో అమ్మవారిని కొత్తగా ఇక్కడికి తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి బుధవారం లోపే చేసుకోవాలన్నారు. అందుకని హడావుడిగా పూజనైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. థ్యాంక్ యూ.